గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు బిగ్ బాస్ అఫీషియల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే కదా నా వీడియోస్ అన్నీ మీకు స్పాంటేనియస్గా వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొఫైల్ని కూడా నేను నా వీడియోలో డిస్ప్లే చేస్తాను, వెళ్ళి ఫాలో కండి. బిగ్ బాస్ 8కి సంబంధించిన ప్రతి అప్డేట్ని నేను అందులోనే అప్డేట్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఫాలో కండి. అండ్ మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నాం ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే మొత్తం క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మనం ఎన్నో రోజులుగా అంటే కొన్ని డేస్గా వెయిట్ చేస్తున్నాం బిగ్ బాస్ కోసం, అవైటెడ్గా. ఎందుకు అంటే బిగ్ బాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. మనకి తెలుసు లాస్ట్ సీజన్స్లో ఎట్లా ఉంది ఏంటి అనేది మనకు అందరికీ తెలుసు. ఎంతో ఇష్టంగా మనం ఆ బిగ్ బాస్ని అనేది చూస్తాం. అదేవిధంగా నిన్ననే బిగ్ బాస్ 8 ప్రోమో కూడా వచ్చింది. ఆ ప్రోమో చూడగానే ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకు అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రోమో వచ్చిందా రాలేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకు అంటే ఇంతకు ముందు ఇంకొక ప్రోమో కూడా రిలీజ్ అయింది, అంటే లోగో తర్వాత ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ టైంలో వచ్చిన ప్రోమోకి ఈ ప్రోమోకి కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంది అని అనిపించింది నాకైతే. ఎందుకంటే దాని కంటిన్యూషన్ మాత్రమే పెట్టినారేమో అనిపించింది. ప్రోమో మాత్రం అందరూ చెప్తున్నది ఏంటి అంటే నార్మల్గా ఉంది, సోసోగా ఉంది అన్నట్టే చెప్తున్నారు. కానీ ప్రోమో చూసి మనం ఏది డిసైడ్ చేయడానికైతే అస్సలు లేదు. ఎందుకు అంటే ప్రోమోలో ఇలా ఉండబోతుంది ఇది అనే చెప్తారు తప్ప ఇదే జరుగుతుందని మాత్రం చెప్పరు. నాకు ఆ ప్రోమో చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. ఎందుకు అంటే ప్రోమోలో నాగార్జున గారు, కమెడియన్ సత్య, కొంతమంది అమ్మాయిలు, కలర్ఫుల్ గర్ల్స్ అనమాట, వీళ్ళు మాత్రం మనకు కనిపించారు. వాళ్ళు చెప్పిన డైలాగ్స్ అవి మాత్రమే విని మనం ఏం డిసైడ్ లేదు. సో ప్రోమోలో మెయిన్గా మనం చూసింది ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కనిపించింది. ఎందుకంటే మనకు లోగో చూసిన విధంగానే మనకి ఆ వీడియోలో కూడా అదే ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేసినారు. కానీ ప్రోమోలో ఒక బిగ్ బాస్ సాంగ్ అనేది పెట్టినారు. అదొక్కటే కొంచెం బాగాలేదని అనిపించింది. దానికంటే వేరే సాంగ్ పెట్టుంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండేదేమో. సాంగ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. బిగ్ బాస్ 8 గురించి మంచి సాంగే తీసినారు, కానీ కొంచెం ఇంకా బాగుండే సాంగ్ కూడా పెట్టేది ఉండనేమో. అంటే కొంచెం ఇట్లా రేస్ అయ్యేటట్టు సాంగ్ పెట్టుంటే ఇంకా బెటర్గా ప్రోమో ఇంకా బాగా రీచ్ అయ్యేది ఉండనేమో. ఇప్పటికీ కూడా ఏం రీచ్ అవ్వకుండా ఉండదు. మనము ప్రోమో చూసి డిసైడ్ చేయడానికి లేదు కదా. యాక్చువల్లీ ప్రోమో అనేది జస్ట్ మనకి ఇంటిమేషన్ ఇవ్వడానికే తప్ప వేరే ఏమీ ఉండదు. బిగ్ బాస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మనకు ఆ వీడియోలో ప్రజెంటేషన్ ఇస్తారని అనుకున్నాము, కానీ అది ఏమీ ఇవ్వలేదు. జస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అనే దాని గురించి మాత్రమే ప్రోమో అయితే రిలీజ్ చేసారు. ఎందుకంటే బిగ్ బాస్ సెట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. అంటే బిగ్ బాస్ సెట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. సో కంప్లీట్ కాలేదు కాబట్టి మేబీ సెప్టెంబర్ 1 కన్నా అవ్వచ్చు, 8 కన్నా అవ్వచ్చు అని చెప్తున్నారు. సో మనకి ఇంకా దాని గురించి లేదు కాబట్టి ఇంకా మనకు ఆ ప్రోమోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. లేకుంటే అదే ప్రోమోలోనే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళేమో. అంటే ఈరోజు గ్రాండ్ లాంచ్ ఉంటుందని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆ ప్రోమోలో ఇచ్చేవాళ్ళేమో. కానీ ప్రోమో చూసి మీరు ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రోమోకి బిగ్ బాస్ 8కి ఎట్లాంటి సంబంధం లేదు. జస్ట్ వాళ్ళు ప్రోమో మాత్రమే రిలీజ్ చేసారు. బిగ్ బాస్ 8 అనేది మొత్తం కంటెస్టెంట్స్తోనే కూడుకొని ఉంటుంది. కాబట్టి కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి కంటెస్టెంట్స్తోనే ఉంటుంది అని చెప్పినా కదా. అవును, కంటెస్టెంట్స్తోనే ఉంటుంది. మొత్తం బిగ్ బాస్ని నడిపించేదే కంటెస్టెంట్స్. ఎవరో బీబీ టీము లేకుంటే ఇంకెవరో కాదు. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ మాత్రమే బిగ్ బాస్ రేటింగ్ని కానీ ఏదైనా చింపి పడేసేది. కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మనం ఏం డిసైడ్ చేయడానికైతే అస్సలు లేదు. సో బిగ్ బాస్ 8 ప్రోమో ఉంది కదా, ఆ ప్రోమోలో కమెడియన్ సత్య, ఇంకా నాగార్జున గారు, అమ్మాయిలు వీళ్ళందరూ మనకు కనిపించారు. సో మెయిన్గా దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఇచ్చారు. ఆయన కమెడియన్ సత్య మాత్రం ఘోరంగా చేసినాడు. అండ్ ఎడారిలో పడేసారు తీసుకుపోయి. ఎందుకు అనేది మనకి ఆ ప్రోమో చూడగానే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ప్రోమోని కూడా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఒక అమ్మాయిని తీసుకొని వస్తాడు అండ్ వచ్చిన తర్వాత నాకు రిచ్ లైఫ్ అది కావాలని ఏమో చెప్తుంటాడు. డైలాగు చెప్పినప్పుడు నాగార్జున గారు వచ్చి నీకు ఏమంటారు ఫ్రీడమ్ కావాలా అంటే అవును నాకు ఫ్రీడమ్ కావాలి, ఇక్కడ నుంచి అందరినీ తీసేయండి అని చెప్తాడు. సో అప్పుడు చెప్పినప్పుడు
నాగార్జున గారు తీసుకుపోయి కమెడియన్ సత్యని ఒక ఎడారిలో పడేస్తాడు. దానికి అర్థం ఏంటి అంటే, నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్తాను. ఏంటి అంటే బయట ఏమంటారు, బయట అందరూ కలిసి రావడం, మాట్లాడుకోవడం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈసారి అట్లాంటివి ఏమి ఉండవు అనుకుంటా, ఎప్పుడూ ఉండవు. కానీ ఈసారి కొంతమందికి ఉంటుంది కదా, కానీ ఏమంటారు మాట్లాడుకొని రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లా కూడా ఉండదు. కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేస్తారు అని అనుకుంటున్నాను నేను, ఎప్పటిలాగా కాకుండా. సో మనం కొంచెం డిఫరెంట్గానే ఊహించుకోవచ్చు బిగ్ బాస్ 8 అనేది. ఎందుకంటే 7లో జరిగింది అంతా ఇంత కాదు. సో దాని తర్వాత బిగ్ బాస్ 8 డిసిషన్ తీసుకోవడమే ఇంకా పెద్ద టాస్క్ వాళ్ళకి. సో ఇంకా కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేస్తారు. తీసుకొని ఒక ఎడారిలో పడేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ అనేది ఒక జైల్ టైప్ అన్నట్టు వాళ్ళు చేయొచ్చు, అట్లా కూడా అనుకోవచ్చు మనము. నాగార్జున గారు కమెడియన్ సత్యని తీసుకొని ఎడారిలో పడేసినప్పుడే నాకు అర్థమైపోయింది. ఎందుకు అంటే బిగ్ బాస్ అనేది మొత్తం కాంట్రాస్ట్గా ఉంటుంది. సెలబ్రిటీస్ కాకుండా ఎవరినన్నా తీసుకుంటారు, అంటే నార్మల్ పీపుల్ని కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటప్పుడు మీడియా అటెన్షన్ అనేది చాలా అవసరం. వీళ్ళు కొంతమంది బయట కానీ పిఆర్ టీమ్స్ని ఇట్లా పెట్టుకొని వస్తారు, మరి అది కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసిరా అనేది నాకు తెలియదు. ఆ ప్రోమోలో నాకు అట్లనే అనిపించింది. ఏమంటారు మీడియా వాళ్ళందరూ రావడం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అంటే కమెడియన్ సత్యతో పాటు ఒక అమ్మాయి, నాగార్జున సార్ రావడం, ఇదంతా మనం చూసినాం. మీడియాకి అటెన్షన్ ఇవ్వకుండా, అంటే వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు ఏంటి, లోపల లవ్ ట్రాక్స్ నడుపుతున్నారా లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా ఏంది, జనాలకు నచ్చుతానే కదా వాళ్ళు అక్కడ ఉండేది. సో అట్లా కూడా ఉండొచ్చు, మేబీ మనం చెప్పలేము. ఎందుకంటే కంటెస్టెంట్స్ లోపలికి వచ్చే వరకు కూడా ఎవరు వస్తున్నారు ఏంటి అనేది కొంతమందిని మాత్రమే మనం ఎస్టిమేట్ చేయగలుగుతాం. వీళ్ళు రావచ్చు అని, అందరూ వస్తారని మనం చెప్పడానికి కూడా లేదు. సో ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది మనకి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా తెలుస్తుండొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏమైనా ప్రోమో కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు మనకి మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. సో మనం అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. బిగ్ బాస్ అంతా కంటెస్టెంట్స్తోనే ఉంటుంది అని నేను ఈ వీడియోలో అయితే చెప్పాను. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉండబోతుంది. కంటెస్టెంట్స్ని కూడా డిఫరెంట్గా తీసుకోబోతున్నారు. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు. నేను దాని గురించి కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను అండ్ ఆ వీడియోలో చెప్తాను. అండ్ నా వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.